యేసయ్య నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ యొక్క వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించబోచుండగా నీ యొక్క వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడమడుగుచున్నాను ప్రభుని. మా యొక్క మంచి బోధ కూడా నీ యొక్క మాటలను మాకు వినిపించండి నా తండ్రి. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా తండ్రి ప్రతి ఒక్క హృదయంలో కూడా భద్రపరచబడటానికి సహాయం దయచేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ ప్రభువా మీరు స్పష్టంగా మాట్లాడండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిలబడుతున్నది నేనే కానీ ప్రభు మాట్లాడువారు మీరై ఉన్నారు ప్రభువా. నీ యొక్క ఆత్మస్వరాన్ని ప్రభు మా అందరికీ కూడా వినిపించండి ప్రభు. మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని నా తండ్రి మాకు అనుగ్రహింప చేయబడుచున్నాం ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో నా తండ్రి ప్రతి ఒక్క దురాత్మ శక్తులను మేము బంధిస్తున్నాం నా తండ్రి. ఇదిగో ప్రభువా మీరే ప్రభువా ఇక్కడ నా తండ్రి నీ యొక్క ఆత్మతో నా తండ్రి నీ యొక్క స్వరముతో నా తండ్రి అయ్యా ప్రభా మాకు తోడై ఉండి మమ్మలను తండ్రి ఇదిగో నీ కృపలో నా తండ్రి వర్ధుల చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అదే రీతిగా ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుండి 16వ వచనం వరకు కూడా రాయబడిన యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనని కొన్ని పొలలు ఏరుకొనుటకై వచ్చితినెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డెలో నూనె అయిపోదని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చెయ్యగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే కరువులో సమృద్ధినిచ్చిన దేవుడు. హల్లెలూయా చెప్పండి. కరువులో సమృద్ధినిచ్చిన దేవుడు. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న యొక్క వాక్య భాగాన్ని మనము
చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోగలిగితే మన దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన ఎంతగానో కూడా చేసిన తన ఆ యొక్క కార్యాలను మనం జ్ఞాపకం తెచ్చుకుంటే మన దేవునికి ఏది కూడా అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకి సమస్తము కూడా సాధ్యమే. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మొదటిగా దేవుడు కనపడుతున్నాడు, రెండోదిగా దేవుని సేవకుడైన ఏలియా కనపడుతున్నాడు, మూడోదిగా సారేపతి ఒక పట్టణంలో ఉన్న ఒక బీద విధవరాలు కనబడుతున్నారు. అంటే మొత్తానికి ఎంతమంది కనపడుతున్నారు? మనకి 3 వ్యక్తులు మనకు కనబడుతున్నారు. చూడండి, ఇక్కడ రాజులు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో దైవజనుడైన ఏలియా ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబు వద్దకు వెళ్ళి గట్టిగా ఒక మాటను, ఒక ప్రకటన చేశాడు. ఇదిగో మనం ఈ ఒక వచనాన్ని మనం చదువుకుందాము. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీయుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. చూడండి, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా, అదే రీతిగా ఇజ్రాయేలు రాజైన ఆహాబు, అదే రీతిగా ఇజ్రాయేలు సంబంధి అయిన తిష్బీయుడైన ఏలియా. ఇక్కడ చూడండి, 3 మాటల్లో కూడా ఇక్కడ దేవుడు తన మాటను చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఆహాబు దగ్గరికి దైవజనుడైన ప్రవక్త అయిన ఏలియా వెళ్ళి, ఇదిగో ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను కురవదు, ఇది యెహోవా మాటగా చెప్పాడు. అంటే దేవుని మాటగా చెప్పాడు. అందుకు ప్రతిఫలంగా ఏంటంటే, దేవుడు ఆ యొక్క సంవత్సరములో ఎక్కడ మంచైనను వర్షమునైనను కురిపించలేదు. తద్వారా జరిగినది ఏంటంటే, ఇజ్రాయేల్ దేశం అంతట్లో కూడా గొప్ప కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాకు ఒక మాట సెలవిచ్చాడు. ఇదిగో ఏలియా, నువ్వు ఎక్కడికి వెళతావంటే యోర్దాను నది ఎదురుగా ఉన్న కేరీతు వాగు వద్దకు వెళ్ళి నువ్వు నివసించు అని చెప్పాడు దేవుడు. యాక్చువల్గా అక్కడ యోర్దాను నది ఏమో పెద్దది, కేరీతు నది ఏమో చాలా చిన్నది. కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు ఏలియాని? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి, అక్కడ నువ్వు ఉంటే నీకు ఆహారాన్ని నేను అందిస్తాను. నేను నీకు ఆహారాన్ని అందించినప్పుడు ఆ యొక్క కరువు దినాల్లో నువ్వు ఆ యొక్క కేరీతు నీళ్లు తాగి నువ్వు సమృద్ధిగా నువ్వు పోషించబడతావని దేవుడు తన మాటగా అక్కడ ప్రవక్త అయిన ఏలియాకి చెప్పాడు. ఏలియా చూడండి, చాలా చక్కగా వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క కేరీతు వాగు వద్ద ఆ యొక్క రొట్టెను తింటున్నాడు. అదే రీతిగా ఆ యొక్క నీళ్లను తాగి తన పోషణను పోషించుకుంటున్నాడు. అదే క్రమంలో మరల దేవుడు తనకు ప్రత్యక్షమయ్యి, ఏలియా, నువ్వు ఈ యొక్క కేరీతు వాగు యొద్ద కరువు వచ్చింది అంటే, ఆ కేరీతు వాగు ఎండిపోయింది అక్కడ. ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు కదా, ఆ సంవత్సరంలో మంచైనను వర్షమైనను కురవదని దేవుడు మాట్లాడాడు. అందుకనే కేరీతు వాగు చిన్న వాగు కాబట్టి ఆ యొక్క వాగు కూడా ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నేను నిన్ను పోషిస్తానికి ఒక ఊరిలో, అనగా సారేపతు అని ఆ యొక్క పట్టణంలో, ఆ యొక్క ఊరిలో ఒక విధవరాలికి నిన్ను పోషించమని నేను ఆజ్ఞాపించానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమండి, ఒక దైవజనుడు అయ్యుండి ఇజ్రాయేలు ఆ యొక్క దేశమంతట్లో కూడా గొప్ప ప్రవక్త అయ్యుండి కూడా ఏలియా దేవుని చేత పోషించబడటానికి ఇంతకన్నా గొప్ప రుజువు లేది కూడా మనం చూడలేమండి. చూడండి, దేవుడు అంటున్నాడు, కేరీతు వాగు యొక్క దేవుడు పోషించాడు కరువులు. అదే రీతిగా అక్కడ కరువు మరలా ఆ యొక్క వాగంతా ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత మరలా అక్కడే ఉండమనలా దేవుడు, ఇదిగో నిన్ను పోషించడానికి నేను ఒక విధవరాలకి నువ్వేం చేస్తావంటే ఎక్కడి నుండి నువ్వు అక్కడికి వెళ్ళాలన్నాడు. హల్లెలూయా. ఏమంటే, కరువు వచ్చినప్పుడు మనం చేయవలసిందేంటి? ప్రార్థన చేయాలి. ఏలి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, దేవుడికి మొరపెట్టాడు.
ప్రతిదినం ఏమొస్తుంది ఆయన దగ్గరికి? ఆహారం వస్తుంది. ఎక్కడ? దేవుడు ఎక్కడ ఉంటే, దేవుడు ఎక్కడ ఉండమన్నాడో ఆ స్థలంలో నువ్వు నిలబడగలిగితే దేవుడు తప్పకుండా నీకు ఆహారాన్ని ప్రతి దినము కూడా నీకు సమృద్ధిగా దేవుడు అందిస్తాడు. హల్లెలూయా. తర్వాత దేవుడు అక్కడి నుండి సారేపతి అనే ఒక పట్టణానికి, ఆ యొక్క ఊరికి వెళ్ళమన్నప్పుడు ఏలీ ఏం చేశాడు? అక్కడే ఉన్నాడా? వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ ఉంటే దేవుడు నన్ను పోషించడు. ఇదిగో దేవుడు నాకు మరొక స్థలాన్ని, మరొక ప్రాంతాన్ని, మరొక విధవరాలు నా కొరకు ఏర్పాటు చేశాడు. నేను అక్కడికి వెళ్ళాలని ఏలియా నిర్ణయించుకున్నాడండి. హల్లెలూయా. ఎందుకు ఏలియా వెళ్తున్నాడంటే కరువులో ఉన్నాడు. అక్కడ ఆ యొక్క ప్రాంతం అంతా కూడా, ఇజ్రాయేల్ ప్రాంతం అంతా కూడా కరువులో ఉంది. ఆ కరువులో ఉన్నప్పుడు దేవుడు ఎవరిని కూడా దృష్టించలేదు, కానీ తన యందు భయభక్తులు కలిగిన ఏలియాని మాత్రమే దృష్టించాడు. ఆయన దృష్టించి ఏలియాతోనే మాట్లాడుతున్నాడు. ఏలియాతో మాట్లాడాడు. అదే రీతిగా ఏలియా ఆ యొక్క సారేపతి ఆ యొక్క గ్రామంలోనికి రాకమునిపే ఆ యొక్క విధవరాలతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చూడండి, మనల్ని దేవుడు పోషించడానికి కొంతమందిని ఏర్పాటు చేస్తాడు, కొంతమందిని ఎన్నుకుంటాడు. అక్కడికి మనం వెళితేనే మనము పోషించబడతాము. అక్కడికి వెళితేనే మనము సమృద్ధిగా మనం పోషించబడతాము. మనకి కరువు కూడా ఉండదు. ఇప్పుడు కరువు వచ్చిందనుకోండి, కరువు వచ్చిన తర్వాత అక్కడ మనం ఏం చేస్తామో, ఆ యొక్క కరువు వచ్చిన యొక్క ప్రాంతంలోనే, ఆ యొక్క ప్రదేశంలోనే మనం ఎంతగా మనము ఎదురు చూసినా కానీ ఎటువంటి సహాయం కూడా మనకి రాదు. ఎంత ప్రార్థన చేసినా కానీ, ఎంత దేవునికి మనం మొరపెట్టుకున్నా కానీ, దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తావంటే, ప్రభువా నేను పలానా కష్టంలో ఉన్నాను, నేను పలానా ఇబ్బందిలో ఉన్నాను, నీకు మొరపెడుతున్నానని మనం మొరపెడతాం. కానీ దేవుడే మనం మాట్లాడినప్పుడు దేవుడు కూడా మాట్లాడతాడుగా. దేవుడు కూడా మాట్లాడినప్పుడు దేవుడు నీకు ఒక మాటను సెలవిచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ యొక్క మాటకు నువ్వు విధేయత చూపించాలి. నేను కూడా విధేయత చూపించి ఆ యొక్క ప్రాంతానికి మనం ఏంటంట నడిపించబడాలి. ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడే దేవుడు మనను పోషిస్తాడు. ఇక్కడ అందుకనే చూడండి, ఈ యొక్క 8వ వచనాన్ని మనం చదివినప్పుడు 8, 9 వచనాలు, అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అసలు ఇక్కడ ఈ మాటను మనం చదివినప్పుడు ఆ యొక్క విధవరాలికి కూడా మొదటిగానే దేవుడు ఎట్లా సెలవిచ్చాడు? ఇంకా ఏలియా రాలేదు. ఏలియా ఆ యొక్క పట్టణంలోనికి, ఆ యొక్క ఊరి గౌనికి ఇంకా రాలేదు. అసలు దేవుడు ఎట్లాగ ముందుగా మాట్లాడాడంటే, దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సర్వశక్తి గల దేవుడండి. ఆయన మహోన్నతుడై ఉన్నాడు. అసలు మనం చూసినట్లయితే విధవరాలు, ఈమె చాలా పేదరికంలో ఉంది, ఈమె విధవరాలుగా ఉంది. ఈ యొక్క విధవరాలికి ఒక కుమారుడు ఉన్నాడు. వీళ్ళిద్దరికీ కూడా ప్రతి దినము కూడా పోషించబడడానికి చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు ఏమంటాడంటే ఏలియాతో, నువ్వు సారేపతి అనే పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విధవరాలు నిన్ను పోషిస్తుంది అని దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు ఏలియా చేయవలసిన పని ఏంటి? ఆ యొక్క కేరీతు వాగు నుంచి సారేపతు అను ఆ యొక్క గ్రామానికి వెళ్ళాలి. ఆ యొక్క విధవరాలి దగ్గరికి వెళ్ళాలి. ఏలియా నేను ఇక్కడే ఉంటానని ఎక్కడ కూడా చెప్పలేదు. దేవుడు ఆజ్ఞాపించాడు, దేవుడు సెలవిచ్చాడు. ఆయన బయలుదేరాడు. ఏలియా బయలుదేరి ఆ యొక్క సారేపతి అనే గ్రామానికి వచ్చినప్పుడు, ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ విధవరాలు ఆయనకి కనబడింది. ఆ విధవరాలు ఏం చేస్తుందంటే ఆ యొక్క ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి కొన్ని కట్టెలను ఏరుతుంది. అక్కడ ఏరుతున్నప్పుడు ఏలియా చూశాడు. అమ్మా, నాకు కొద్ది దాహంగా ఉంది, నాకు కొద్దిగా నీళ్ళు ఇవ్వగలుగుతావా అని అడిగాడు. ఆ యొక్క మాటకు ఆమె విధేయత చూపించి నీళ్లు దాటానికి
ఆమె వెళ్ళబోతుండగా మరలా ఏలియా పిలిచాడు, అమ్మ నాకు అదే రీతిగా ఆ నీళ్లతో పాటు నాకు కొద్దిగా రొట్టె ముక్కను కూడా తీసుకుని రా అన్నాడు. ఏమండి, మొదటి కోరిక అయితే కొద్దిగా సింపుల్గా ఉంది, సులువుగానే ఉంది. ఎట్లా కొట్ట నీళ్లు తీసుకొని వచ్చి ఇవ్వచ్చులని వెళ్ళిపోతుంటే మరల పిలిచి, అసలే కరువులో ఉన్నారు, అసలే ప్రతి భయంకరమైన కరువులో ఉన్నాళ్ళు వాళ్ళు. అయినప్పటికీ కూడా ఏలియాకి తెలుసు కరువులో ఉన్నారు, నీళ్ళు అడిగితే ఏదో కొద్దిగా ఇస్తారులే, కానీ రొట్టె ముక్కను అడిగితే ఇస్తారు ఎవరన్నా? ఎవరు? కానీ ఏలియా ఆయన మాట కాకుండా దేవుని యొక్క మాటగా తన మాటను తెలియపరుస్తున్నాడు అక్కడ. అమ్మ అదే చేత్తు నాకు కొద్దిగా రొట్టె ముక్కను కూడా తీసుకురా అని అడిగాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ఎంత స్పష్టంగా తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడంటే, ఒక వ్యక్తికి ఆయనకున్న అవసరతలు తీర్చడానికి దేవుడు ఎవరితోనైనా కూడా ఆయన పోషించగల సమర్థుడు దేవుడు. ఎవరినైనా కూడా ఆయన ఏర్పరచుకుంటాడు దేవుడు. ఎందుకంటే మనం ఆ యొక్క పై భాగంలో మనం చదివినప్పుడైతే కాకుల ద్వారా దేవుడు ఏలియాని పోషించాడు దేవుడు. అదే రీతిగా కాకుల ద్వారా పోషించబడడం అంటే మామూలు విషయం కాదు అది. అదే రీతిగా ఇక్కడ మరలా చూస్తే విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఇది కూడా మామూలు విషయం అయింది కాదు. అందులోనూ కరువు ప్రాంతంలో, కరువు ఉన్న ఆ యొక్క రోజుల్లో చూడండి ఎన్ని ఇబ్బందులు దాటుకుంటా ఏలియా ముందుకు ఎలా వెళ్తున్నాడు చూడండి. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు. అసలు కొన్నిసార్లు అయితే మనం నమ్మలేము ఇది. ఒకవేళ నిన్నే దేవుడు ప్రేరేపించి, అమ్మ పలానా ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నీకు కాకుల ద్వారా ఆహారాన్ని నీకు పంపిస్తారంటే నువ్వు నమ్ముతావా? చాలామందికి సందేహంగానే ఉంటుంది. నిజమండి, పలానా ప్రాంతంలో నువ్వు ఉండు అంటే ఏలియా ఎక్కడ ఉన్నాడు? మొదటగా కేరీతు వాగు దగ్గర ఉన్నాడు. అక్కడ ఎవరు లేరు. అక్కడ ఆయన ఎక్కడో ఒక చోట నక్కి అక్కడ కాలువ పక్కనే ఉన్నప్పుడు దేవుడు ఆ నీటిని తాగిన ఆయన బ్రతుకుతావు, ఇదిగో కాకులు తీసుకొస్తాయి ఆహారాలు, అది తిను, నువ్వు చాలా చక్కగా బ్రతుకుతావు అన్నాడు. హల్లెలూయా. అది చాలా, ఎందుకంటే ఏలియా జీవితంలో నమ్మాడు కాబట్టి అద్భుతాన్ని చూడగలిగాడు. దేవుని యందు నమ్మిక ఉంచడము తద్వారా ఆయన పోషించబడ్డాడు. ఈరోజు మనము క్రైస్తవులని మనము దేవుని యందు మనము నమ్మిక ఉంచకపోతే మనము కూడా పోషించబడలేము, మనము కూడా జీవించలేము. దేవునిలోను ఆధ్యాత్మికమైన జీవితంలోనూ మనం ఎప్పటికీ కూడా దేవునికి మనం ఇష్టలుగా మనం బ్రతకలేము. అందుకనే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన తన్ను అడుగువానికి ఫలము దయచేవాడని మనము నిశ్చయముగా మనం నమ్మాలి. నమ్మకపోతే మన జీవితంలో ఎటువంటి దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేమండి. ఈ చాలా కూడా భయంకరమైన పరిస్థితుల్లో ఏలియా తన జీవితాన్ని సాగించాడు. కాకుల ద్వారా ఆహారం వచ్చాడు, నమ్మాడు. రెండోది, ఇదిగో విధవరాలు నీ కొరకు ఏర్పాటు చేశాడంటే నమ్మి అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ చూడండి, ఏలియా ఆ యొక్క కేరీతు వాగు నుంచి బయలుదేరి వెళుతున్నప్పుడు అనుకోవచ్చు, అసలు కొంతమంది అనుకుంటారు, విశ్వాసం ఉన్న వాళ్ళైతే ఎటువంటి మాటలు అనుకోరు, కానీ దేవుడు నన్ను అక్కడికి వెళ్ళమన్నాడు, అక్కడ నన్ను పోషిస్తాడు, నేను నమ్ముకున్నాను, నేను వెళుతున్నానని ఆ మార్గంలో చాలా చక్కగా వెళ్ళిపోతారు. కొంతమంది అవిశ్వాసం ఉంటారు చూడండి, వీళ్ళు వెళతానే కూడా ఏం పోషిస్తారులే నన్ను, ఆ యొక్క విధవరాలకి ఏదైనా ఉందో లేదో, కరువు ప్రాంతం, అసలే కరువులో ఉన్నారు, ఆమె కనీసం నాకు ఒక్క పూటైనా నాకు ఆహారం పెట్టగలిగిద్దో లేదో, లేకుంటే ఒక వారంలో నాకు ఒక చికెన్ కూర అయినా వండి పెట్టిద్దో లేదో, లేకుంటే ఒక వారంలో ఒక గుడ్డైనా నాకు పెట్టిద్దో లేదో, అట్లాగా ఎన్నోసార్లు సనుక్కుంటూ పోతారు. అసలు ఎప్పుడు కూడా తిండి విషయంలో కూడా మనము సనుక్కోకూడదు. దేవుడు నీకు ఆ రోజు నీకు ఏది ఇవ్వగలుగుతున్నాడో అది నీకు సమృద్ధిగా దేవుడు అది నీకు ఇస్తున్నప్పుడు దాన్ని నువ్వు సమృద్ధిగా నువ్వు తినాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు చూడండి, ఈ రోజుల్లో దేవుడు ప్రతి ఆహార విషయంలో కూడా ఎంతో సమృద్ధినిచ్చాడు. దేవుడు ఇవ్వలేదండి, ఎంతో సమృద్ధినిచ్చాడు. ప్రతి షాప్కి వెళ్ళినా కానీ మనము కోరుకున్నది మనం తెచ్చుకొని చక్కగా మనం వండుకొని తినగలుగుతాం. మనం
ఒక 50 సంవత్సరాలు ఒక వెనక్కి తిరిగి చూసినట్లయితే మనము ఏమి తినాలన్నా కానీ దొరికేది కాదు. ఒక 100 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసినా కానీ చాలా కష్టము. ఏదైనా తినాలంటే కష్టపడే చెమటోర్చాలి, ఎంతో భయంకరము. తల్లిదండ్రుల విషయాన్ని కూడా మనం చూసినట్లయితే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలను పోషించడానికి వాళ్ళు పస్తులుండి వాళ్ళ పిల్లలకి ఆహారం ఇచ్చి పోషించేవాళ్ళు. ఈ రోజుల్లో అట్లా లేదు కదా. కుటుంబానికి అంతటినీ కూడా దేవుడు సమృద్ధినిచ్చాడు. ఇటువరకు కాలంలో చూసినట్లయితే చాలా భయంకరమైన కరువు అండి. ఎక్కడ కూడా ఆహారం అనేది సమృద్ధిగా దొరికేది కాదు ఇటువరకు కాలంలో. కాకుంటే ఇప్పుడు కూడా దేవుడు మనకి కరువు లేకుండా ఎంతగా పోషిస్తున్నాడు చూడండి దేవుడు. ఏలియా ఆ యొక్క విధవరాలతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నాకు కొద్దిగా నువ్వు మంచినీళ్ళు ఇవ్వు అని మాట్లాడాడు. మంచినీళ్ళు అని తేబోట్లోకి వెళ్తాంటే అమ్మ అదే చేత్తు నాకు ఒక అప్పం కూడా తీసుకొని రా అంటున్నాడు. కానీ ఆ యొక్క విధవరాలు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. చదువుదామండి ఆ విధవరాలు ఏమని మాట్లాడుతుందండి. 11వ వచనం నుంచి మనం చదువుదాం. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. హల్లెలూయా. ఏమండి, అసలే కరువులో ఉన్నారు, ఇంట్లో చూస్తే ఏమీ లేవు. అటువంటి ఆమెకు ఏలియా మాట్లాడే మాట ఏంటంటే, నాకు ఒక రొట్టె ముక్కను తీసుకొని రా అని అడుగుతున్నాడు. ఆమె ఇమ్మీడియట్లీగా ఏలియాతో మాట్లాడుతుంది. అది కూడా మనం చదువుదాం. 12వ వచనం. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. చూడండి, ఇక్కడ ఏమేమంటే మాట్లాడుతుందంటే, నీ దేవుడైన యెహోవా జీవము తోడు అంటే ఏమే ఇజ్రాయేలు దేశస్తురాలు కాదు. ఏమే తూరు సీదోను, ఆ యొక్క తూరు సీదోను మధ్యలో ఉంటుంది ఈ యొక్క సారేపతు యొక్క పట్టణము. ఆ యొక్క పట్టణసురాలు ఏమే అంటే పూర్తిగా అన్యజనులు నివసించు ఆ యొక్క ప్రాంతంలో ఉంటున్న ఆ యొక్క విధవరాలు ఏమే. అందుకని అంటుంది, నీ దేవుడైన యెహోవా జీవముతోడని మాట్లాడుతుంది ఇక్కడ. చూడండి, అన్యజనులు కూడా మన దేవుని గురించి తెలుసుకున్నారు. మన దేవుని గురించి వాళ్ళు ఎంతగానో కూడా తెలుసుకొని మన దేవుడు గొప్పవాడని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారండి. చదువుదామండి. తొట్టెలో పట్టెడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వల్లని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చుతున్నా. నేను ఆమె ఉన్నది నిజంగా చెప్తుందండి. నిజంగానే ఆమె ఇంట్లో ఏముందంట, కొద్దిగా నూనె మాత్రమే ఉంది, పట్టెడు పిండి మాత్రమే ఉంది. ఈమె ఏం చెబుతుందంటే, మేము చావక మునుపు ఈ యొక్క ఆహారాన్ని సిద్ధం చేసుకొని కొద్దిగా తిని చచ్చిపోదాం అనుకుంది. ఏమనుకుంది, కొద్దిగా ఆహారాన్ని సిద్ధం చేసుకోవడానికి ఇంట్లో పొలాలు లేవు. ఆ పొలాలు ఏరుకోవడానికే బయటకు వచ్చి పొలాలు ఏరుతుంది. ఆ పొలాలు ఏరే క్రమంలోనే ఏలియా వచ్చి ఆమెతో మాట్లాడుతున్న సంభాషణ, అమ్మ కొద్దిగా నీళ్ళు ఎత్తురా అన్నాడు. అదే రీతిలో మళ్ళీ ఏమన్నాడు, కొద్దిగా నాకు అప్పము కూడా ఒకటి తీసుకొని రా అంటే రొట్టె మొక్కను ఒకటి తీసుకొని రా అంటే ఏమి చెప్తుంది, చాలా యథార్థంగా చెబుతుంది. ఎందుకంటే, అయ్యా నీ దేవుడైన యెహోవా జీవముతోడు, నా యొద్ద కొద్దిగా పట్టెడు పిండి ఉంది, కొద్దిగా నూనె మాత్రమే ఉంది, ఇంకేమీ లేదయ్యా, ఇంకేమీ లేదు, ఇంక నీకు పెట్టడానికి నా దగ్గర ఇంకేమీ లేదు. మేము చావడానికి ముందుగా అసలు ఈరోజే మేము బ్రతుకుతామో చనిపోతాం మాకు గ్యారంటీ లేదు. కానీ మాకు చనిపోయే ముందు కొద్దిగా చిన్న ఆశ ఏంటంటే, మా ఇంట్లో ఉన్నది ఆ యొక్క కొద్దిగా నూనెతో ఆ యొక్క పట్టెడి పిండితో చెరొక అప్పము చేసుకొని మేము తిని చనిపోదాం అనుకున్నాం అంటుంది. ఏమండి, ఎంత దీనస్థితిలో దైవజనుడికి తన మాటను సెలవిస్తుంది చెప్పండి. చాలా కుటుంబాల్లో కూడా దేవుడు సమృద్ధినిచ్చాడు. సమృద్ధినిచ్చినప్పటికీ కూడా ఆ యొక్క సమృద్ధిలో వాళ్ళు దేవుని మహిమపరచాలి. లేమిలో కూడా ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణే మహిమపరచాలి.
ఇక్కడ చూడండి, దేవునికి మహిమకరంగా మాట్లాడుతుంది. ఎందుకంటే ముందుగానే చెప్పాడు కదా ఏలియాకి, ఇదిగో నీ కొరకు నేను అక్కడ ఒక విధవరాలికి ఆజ్ఞాపించాను. ఇదిగో ఏలియా వస్తాడు చూడు, అతనికి నువ్వు నీటిని ఇవ్వాలి, అదే రీతిగా ఒక అప్పం కూడా నువ్వు ఇవ్వాలని, ముందుగానే ఆహారం నువ్వు పెట్టాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినప్పుడు ఆ యొక్క అన్యజనురాలైన ఆ యొక్క విధవరాలు కూడా దేవుని మాటకు లోబడుతుంది. ఇక్కడ ఏలియాతో కూడా అబద్ధం ఆడలేదు, నిజమే చెబుతుంది, నిజం చెబుతుందండి. అందుకనే కొద్దిగా నూనె పట్టెడి పిండి ఉందయ్యా, ఈ పిండితో ఏం చేస్తానంటే నాకు ఒక అప్పము, నా కుమారుడికి ఒక అప్పమే చేసుకోవడానికి, ఒక పుల్లలను ఏరుకోవడానికి వచ్చని చెప్తుంది. హల్లెలూయా. ఎందుకు చూడండి, దేవుడు ఆ కరువులో ఆ యొక్క విధవరాలి వద్దకు ఎందుకు ఏలియాని వెళ్ళమన్నాడంటే ఆమెను దేవుడు ఆస్వాదించబోతున్నాడండి. దేవుడు ఆమెను ఆస్వాదించబోతున్నాడు. ఎప్పుడంటే ఆమె ప్రవక్తను బట్టి, ఆమె చెబుతున్న ప్రతి ఒక్క మాటను బట్టి. చూడండి, ఆమె అబద్ధం ఆడిందా? ఆడలేదు, ఆమె నిజమే చెప్తుంది. అన్య స్త్రీ అయ్యుండి కూడా, అన్య జనురాలు అయ్యుండి కూడా ఆమె చెబుతున్న సాక్ష్యం ఏంటంటే సత్యాన్ని ప్రకటిస్తుంది. ఆమె ఏదైతే కలిగి ఉందో అది మాత్రమే చెబుతుంది. ఇంకా అంతకు మించి ఏమైనా చెప్తుందా? ఏమీ చెప్పట్లేదు. ఈరోజు ప్రభు నీతో నాతో కూడా మాట్లాడేది అదే. మనము కూడా దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో, ఏదైతే మనం కలిగి ఉన్నామో అంత మాత్రమే మనం చెప్పగలగాలి. ఇంకా ఎక్కువగా మనం చెప్పకూడదు ఏది కూడా. కొందరు చూడండి, ఉన్నది కొద్దిగానే కానీ ఎంతో ఎక్కువగా చెప్పేసుకుంటారు. ఏమండి, ఎక్కువ చెప్తూ ఉంటారు. దానివల్ల ఎవరికైనా ప్రయోజనం ఉంటుందా? ఎవరికీ ఉండదు. నువ్వు రోజంతా బిర్యానీ తింటున్నావు, ఇతరులు చెబుతున్నావు, దానివల్ల ప్రయోజనం ఉంటుందా? తిండి వల్ల, నువ్వు తాగే ఆ యొక్క పానీయం వల్ల అది ఎవరికైనా ప్రయోజనం ఉంటుంది? అది నీకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది. నీ ఇంట్లో నీకుంటే నువ్వు తినగలుగుతావు. నీ ఇంట్లో నీకు ఏదన్నా ఉందంటే అది నీ సొంతమే కదా. కానీ ఈ యొక్క విధవరాలు మాత్రము తనకున్న లేమిలో కూడా అబద్ధాన్ని మాత్రము ఆడలేదండి. అదే మనం నేర్చుకోవాలి. మనకున్న లేమిలో కూడా, మనకున్న కరువులో కూడా మనము అబద్ధం ఆడరాదు. అబద్ధము ఎప్పటి నుండి కూడా మన నోట నుండి రాకూడదు. ఎందుకంటే అబద్ధమాడు ప్రతి వాడు కూడా అపవాది సంబంధి అంట. అబద్ధాలు ఆడకూడదు. మనము లేని మాటను ఉన్న మాటను మనం కలిపి చెప్పకూడదు. ఏదైతే మనము కలిగి ఉన్నామో అదే మనం చెప్పుకోవాలి, అదే మనం చెప్పడానికి మనం ప్రయత్నించాలి. అంతేగాని చిన్న మాటే కదా మనం అబద్ధం ఆడితే ఏమవుతుందిలే అది మనం ఎప్పటికీ కూడా మనము చెప్పకూడదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆ యొక్క విధవరాలు కూడా ఏలియాతో మాట్లాడుతున్న ఆ యొక్క మాటలు, అయ్యా దైవజనుడా, నీ దేవుడైన యెహోవా జీవముతోడు, చూడండి దేవుని మీద ప్రమాణము చేసి కూడా చెబుతున్న మాటలు, భయభక్తులు కలిగి, దేవుని యందు ఆసక్తి కలిగి, చాలా శ్రద్ధతో భయభక్తులు కలిగి, ఇదిగో పట్టెడు పిండి ఉంది, ఆ యొక్క బుడ్డిలో కొద్దిగా నూనె మాత్రమే ఉంది. అదే స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు, నన్ను నిలబెట్టబోతున్నాడు, దేవుడు మాట్లాడబోతున్నాడు. అదే స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, నాకు కూడా ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు, నేనే వస్తాను, నువ్వు నాకు ఏం సమాధానం చెప్తాడు అంటున్నాడు దేవుడు. ఇటువరకు ఒక మాట నేను చెప్పాను. ఒక ఆమె అంట దేవునితో మాట్లాడింది, ప్రభువా నువ్వు అందరి ఇంటికి నువ్వు వెళ్తున్నావు, అందరితో నువ్వు మాట్లాడుతున్నావు, అందరినీ నువ్వు ఆశీర్వదిస్తున్నావు, నువ్వు నా ఇంటికి రావాలి, నేను ఇచ్చే ఆతిథ్యాన్ని, నేను ఇచ్చే ఆ యొక్క విందును నువ్వు తీసుకోవాలి, నువ్వు స్వీకరించాలని చెప్పి దేవునితో ఒక ఒప్పందం చేసుకుంది. ప్రభు కూడా దర్శనంలో ఆ యొక్క కల్లో మాట్లాడాడు, అమ్మా ఎటువంటి నువ్వు చింతపడొద్దు, ఎటువంటి నువ్వు అనాలోచనతో నువ్వు ఉండొద్దు, నువ్వు ఆహారాన్ని నువ్వు సిద్ధం చెయ్యి, నేను నీ ఇంటికి వచ్చి నీ యొక్క విందును నేను తీసుకుంటానని దేవుడు మాట్లాడాడు. ఆ యొక్క విశ్వాసురాలు ఏం చేసిందంటే ఇంట్లో చాలా చక్కగా అంతా కూడా విందంతా కూడా ఏర్పాటు చేసింది. చేసిన తర్వాత గుమ్మం బయట చూస్తూ ఉంది.
ప్రభు వస్తానన్నాడు, మాట ఇచ్చాడు, మాట తప్పడు ప్రభువు. నా యేసయ్య వస్తాడని చెప్పి ఆ యొక్క గుమ్మం బయట ఆ యొక్క వెలుపలకి వెళ్ళి చూస్తూ ఉంది. ప్రభు మాత్రము కనబడట్లేదు. ఒక అతను వచ్చాడు, ఒక భిక్షగాడు వచ్చాడు. అదే సమయంలో ప్రభు ఎప్పుడైతే వస్తానన్నాడో ఆ క్షణంలో, ఆ సమయంలో ఎవరు వచ్చారంట ఆయన ఇంటికి? ఒక భిక్షగాడు వచ్చాడు. అమ్మా, నాకు ఆకలేస్తుంది, ఏదన్నా ఇప్పుడు నాకు పెట్టగలుగుతావా? ఏదన్నా ఉంటే నాకు ఇవ్వగలుగుతావా తినడానికంటే? ఆమె ఏమందంటే, వెళ్ళిపో అన్నాడు. నా దగ్గర ఏమీ లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు. ఈ రోజుల్లో ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఒక భిక్షగాడు కావచ్చు, లేకుంటే పరదేశులు కావచ్చు, దరిద్రులు కావచ్చు, మనము వాళ్ళకి లేదు అని చెప్పే ఆ యొక్క మాట మనం చెప్పకూడదు. ఆ యొక్క మాట మన నోటికి రాకూడదు. నీకున్న గంజాన్నమైనా కానీ దాంట్లో కొద్దిగా మనము ఇవ్వటానికి మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళకి సమృద్ధిగా మనము ఇవ్వాలి. వాళ్ళకి ఆ యొక్క క్షణంలో ఆ యొక్క భిక్షగాడు వచ్చినప్పుడు లేదు వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి అసహించుకొని అతన్ని గెంటేసిందంట. గెంటేస్తే ఇంకా చాలాసేపు ఆ యొక్క గుమ్మం వెలుపల చూస్తూ ఉంది. ఈ యొక్క విందంతా కూడా సిద్ధం చేస్తారు, ఇంకా ప్రభు రాలేదు, ఏంటి అని చెప్పి తర్జన భర్జన పడిపోతుంది. తర్వాత ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు. ప్రభు, ఏంటి నువ్వు వస్తానన్నావు, నువ్వు ఎందుకని రాలేదు? నేను ఎంతగా నీ కోసము ఇన్ని ఆహార పదార్థాలు నేను సిద్ధం చేశాను, నువ్వు ఎందుకు రాలేదు అని ప్రభుతో మాట్లాడుతుంటే ప్రభు కూడా ఆమెతో మాట్లాడాడు. అమ్మా, నేను వచ్చాను, నువ్వు నన్ను పంపించేసావు. ఎప్పుడు వచ్చావా, ఎలాగొచ్చావంటే, ఇదిగో భిక్షగాడు వచ్చాడు చూసావా, నేనే ఎలాగొచ్చాను. నువ్వు నీ ఇంట్లోకి నన్ను అనుమతించలేదు, నీ ఇంట్లో వండిన ఆ యొక్క ఆహార పదార్థాలు ఏది కూడా నాకు పెట్టలేదు, నువ్వు అసహించుకొని నన్ను పంపించేసావు అని చెప్పాడు ప్రభు. అప్పుడు ఆమె ఏడ్చిందంట, ఆమె కన్నీటితో దుఃఖించిందంట. చూడండి, మనము ఏమి చేసినప్పటికీ కూడా ఎవరికి చేయాలో వాళ్ళకి చేయకపోతే మన జీవితం కూడా దుఃఖమే అయిపోతుంది, మన జీవితం కూడా కన్నీరైపోతుంది. అన్నీ ఇంట్లో ఉండే సమృద్ధిగా ఏదైనా ఒక ఆహార పదార్థం మాత్రం పెట్టవచ్చు, కానీ పెట్టలేని స్థితిలో ఉంది. ఏమి అన్నీ ఉన్నా కానీ పెట్టలేని స్థితిలో ఉంది. ఎంత విచారణ చూడండి. అన్నీ ఉన్నాయి, దేవుడు అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు ఆమెకి, కానీ ఇతరులకు సహాయం చేసే ఆ యొక్క మనస్తత్వం ఆమెకి లేదు. ఇక్కడ కూడా సారేపతి యొక్క విధవరాలు కూడా ఏమీ లేని స్థితిలో కూడా దైవజనుడితో యథార్థమైన మాటలు పలుకుతుంది. అయ్యా, ఈ యొక్క పుల్లలో నేను ఏరుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయి వీళ్ళతో నేను వంట చేసుకొని ఆ యొక్క చెరొక అప్పం వేసుకొని మేము తిని చచ్చిపోతాం, ఇంకేమీ లేదు, ఈ కరువులో మేము పోషించబడలేము, ఈ యొక్క కరువులో మేము ఎప్పటికీ కూడా పోషించబడలేము, ఈ యొక్క కరువుతో మేము చనిపోబోతున్నామని చెప్పి అక్కడ చెప్పకనే చెబుతుంది మాటలు. అందుకు ఏలియా ఏమని మాట్లాడుతున్నాడంటే 13వ వచనంలో, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయుము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఏలియా ఆమెతో చెప్తున్న మాట భయపడొద్దన్నాడు. ఎందుకు భయపడుతున్నావంటే, కరువు ఉంది కాబట్టి భయపడుతున్నావు కదా, నువ్వు భయపడొద్దన్నాడు. ఎందుకు నేను భయపడకూడదంటే, మొదటిగా నీ యొక్క భయాన్ని తొలగించేది ఏంటంటే, నీకున్న వెనకాల సమస్యలు. అంటే కరువులో ఉన్నప్పుడు ఎవరికైనా భయం లేకుండా ఉంటుందా? భయం ఉంటుంది అందరికీ కూడా. కాకుంటే ఏలియా, నువ్వు భయపడొద్దు, ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న ఇక కరువును చూసి నువ్వు ఎంత మాత్రం కూడా నువ్వు భయపడకూడదు, నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి, అప్పుడు నీలోంచి ఆ యొక్క భయాన్ని నేను వెళ్ళగొడతానని చెప్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకని చూడండి, ఇక్కడ నాకొక చిన్న అప్పము అంటున్నాడు. ఎప్పుడంట, ఆమె ఆ యొక్క వంట చేస్తుంది కదా, చేస్తున్నప్పుడు నువ్వు మొదటిగా ఒక చిన్న అప్పము తీసుకొచ్చి నాకు పెట్టు,
తర్వాత నువ్వు అప్పములు చేసుకొని నీవు నీ కుమారుడు కూడా తినవచ్చునని చెప్పాడు. చూడండి, ఎప్పుడైతే దేవుడు మనకున్న వాటిని ఆశీర్వదిస్తాడంటే మనము మొదటిగా దేవునికి ఇవ్వాలి. దేవుని యొక్క మందిరానికి మనము ఇవ్వాలి, దైవజనులకి మనము ఇవ్వాలి. ఏమండి, అది మనము నేర్చుకోవాలి. ఇక్కడ కూడా దేవుడే చెబుతున్నాడు ఏలియాతో. ఏలియా ఆ యొక్క విధవరాలకు చెబుతుంది, ఇదిగో మొదటిగా నువ్వేం చేయాలంటే ఒక చిన్న అప్పము చేసి నాకు ఇవ్వు, తర్వాత నీవును నీ కుమారుడు కూడా తినవచ్చును చేసుకొని. చూడండి, ఈ రోజుల్లో మనము ఏం చేయాలంటే ప్రతి ఒక్క విషయంలో కూడా దేవునికి మనము ఏం చేయాలంట, ప్రతిదీ కూడా మనము హృదయపూర్వకంగా దేవునికి మనం ఇవ్వాలి. కొన్ని ప్రాంతాల్లోనంట దేవునికంట ఆయన మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా, ఆ ప్రాంతాన్ని నేను పేరు మర్చిపోయాను, వాళ్ళు జీలకర్రలోను అలాగే కూరగాయల్లోనూ అదే రీతిగా వాళ్ళ బియ్యంలోను ధాన్యంలోను అన్నింటినీ కూడా దేవునికి తీసుకొని వస్తారంట కొద్దిగా. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇది దేవునివి, ఇది దేవునికి ఇస్తే మేము ఆశీర్వదించబడతామని చెప్పి వాళ్ళంట ప్రతిదీ కూడా దేవునికి ఇవ్వటానికి వాళ్ళు ఇష్టపడతారంట. ఈ విధవరాలతో కూడా అదే చెప్పాడు, కరువులో ఉన్నావా నువ్వు భయపడొద్దు, కాకుండా నువ్వు మొదటిగా చేయవలసింది ఏంటంటే ఆ కరువులో కూడా నీకు కలిగిన దాంట్లో నుంచి నాకు కొద్దిగా తీసుకునిరా అన్నాడు. చాలామంది ఆ కరువులో ఏం తీసుకొస్తామయ్యా, మాకే చాలదు, నీకెక్కడ పెడతాము అనుకుంటారు. ఆ కరువులో మాకే చాలదు, నీకెక్కడ పెడతామని. కానీ నిజంగానండి, దేవునికి మనం ఇచ్చినప్పుడు ఏ కరువైనా, ఏ భయంకరమైన పరిస్థితులైనా కానీ ఏది కూడా మనకి ఎంత మాత్రం కూడా హాని చేయదు. ఏ కరువు వచ్చినా మన ఇంట్లో కరువు ఉండదు దేవునికి మనం ఇస్తే. అదే రీతిగా కరోనా వచ్చింది. ఆ యొక్క సమయంలో కూడా ఒకేసారి భారతదేశం అంతా కూడా లాక్డౌన్ పెట్టేశారు. లాక్డౌన్ ప్రకటించేశారు కేంద్రం వాళ్ళు. ప్రకటించినప్పుడు కూడా చాలామంది అండి, మా ఇంట్లో పాలు లేవండి, మా ఇంట్లో రైస్ లేవండి. అప్పటి వరకు కూడా రేషన్ బియ్యం తిన్నోళ్ళు కూడా 100 రూపాయలు కిలో పెట్టి రేషన్ బియ్యం కొనుక్కున్నారంట. ఏమా రేషన్ బియ్యం ఇంటికి వచ్చి తీసుకొద్దామంటే చీచి ఎవడు తింటాడరా, ఇట్లని మనిషి ఉన్నవాడు తింటాడారా, వాళ్ళు ఏదో ఇస్తారా తీసుకుని అమ్మారు ఎక్కడన్నా అంటారు. అటువంటి వాళ్ళు కూడా అమ్మ రేషన్ బియ్యం ఉన్నాయా, కిలో 100 రూపాయలు కొంటావా, 100 కాదు 150 ఇస్తానా, మొత్తం ఇచ్చే నాకు వచ్చండి. చాలా కుటుంబాల్లో నేను విన్నానండి, నేను రేషన్ బియ్యం కోసం కూడా అలమటించిన వాళ్ళు నేను విన్నాను. పాలు లేవు అని, లేకుంటే ఇంట్లో కూరగాయలు లేవు అని, లేకుంటే రకరకాలుగా ఏది కూడా లేదని ఎన్నో కుటుంబాలు వార్తలు పెడితే అదే న్యూస్ అంతా కూడా అదే. మేము ఎట్లా బ్రతకాలి, మా పిల్లలు ఎట్లా బ్రతకాలి, మేము ఎట్లా బ్రతకాలి. ఏమండి, అన్ని రోజులు లాక్డౌన్ పెడితే కుటుంబంలో ఏమైనా ఉంటాయా? నూనె ఉంటుందా, కారం ఉంటుందా, ఉప్పు ఉంటుందా, బియ్యం ఉంటాయా? ఏది ఉండదు. అటువంటి రోజుల్లో కూడా దేవుడు ప్రేమించిన వారికి, దేవునికి ఇచ్చిన వారికి కూడా సమృద్ధిగా ఉంటుందంట. హల్లెలూయా. నేను నిజంగా చెబుతున్నాను, కరువులో కూడా, ఆ యొక్క లాక్డౌన్లో కూడా అసలు మేము ఎప్పటికీ కూడా ఎవరిని కూడా చేతులు చాచి అడగలేదు. ఇంకొక విషయం ఏంటంటే, కరువు రాబోతున్న ఆ యొక్క రోజులో, ఆ యొక్క లాక్డౌన్ రాబోతున్న రోజుల్లో కూడా 1 వారం రోజుల కిందటే దేవుడు మాకు కొద్దిగా ధనాన్ని కూడా సమకూర్చాడు. అసలు నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. ఆ డబ్బులు వచ్చినాయి, ఇంట్లో ఉన్నాయి. ఆ వారం రోజుల కిందట లాక్డౌన్ వచ్చేసింది. అంటే డబ్బులు ఉన్నాయని మాకు ధైర్యం కాదు, మా ఇంట్లో ప్రతిదీ కూడా సమకూర్చాడు దేవుడు. అసలు మేము బయటికి ఎక్కడికి వెళ్ళకుండానే, కుటుంబం అంతా కూడా బయటికి రాకుండా దేవుడు ఆ కరువులో కూడా ఎంతగా పోషించాడంటే అంతగా పోషించాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఇది కేవలము దేవునికి మనం ఇచ్చినప్పుడే మన జీవితంలో కూడా సమృద్ధి ఉంటుంది. దేవునికి మనము
అన్ని విషయాల్లో కూడా మనము ముందుగా దేవునికి మనము ఇవ్వగలిగితే దేవుడు కూడా మనకి ఆయన కూడా తన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. మా ఇంట్లో కూడా ఎప్పుడు చూసినా కానీ చిన్న పాత్రలో అమ్మగారు ఏం చేస్తారంటే అన్నం వండుతారు. ఇటువరకు కూడా చెప్పాను నేను, మనది మీరే ఇచ్చారు చిన్న పాత్రను ఇస్తే, అది చాలా చిన్నది, అది గట్టిగా చూస్తే దాని ఇంకా ఒక మనిషి తినడానికి సరిపోదేమన్నట్టుగా ఉంటుంది. అది ఆ పాత్రలో వండితేనే నేను అనుకున్నాను, ఏంటి మంచి ఆకలి మీద ఉన్నాను నేను, ఈ పాత్రలో అన్నం వండింది ఏంటి, సరే సాగపోతే వాళ్ళే వండుకుంటారు అనుకున్నా. సరే ఆకలేస్తుంది మరి అన్నం పెట్టంటే పెట్టారు, నలుగురు కలిసి తింటున్నాం. అయినా కానీ అది కొద్దిగా మిగులుతుంది, కానీ అది చాలక ఎప్పుడూ లేదండి. హల్లెలూయా. ఒకసారి అమ్మగారు వాళ్ళు తమ్ముడు వచ్చి ఏంటక్క మరి చిన్న పాత్రలో అన్నం వండి ఎంతమంది ఉన్నాం కాక ఎక్కడ సరిపోద్ది అక్క ఇదంటే, అరే నువ్వు తినరా కావాల్సి నేను వండుతానులేరా అంది. వండితే అది సమృద్ధిగా సరిపోయిందండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చేస్తాడనే కార్యాలు ఎలా చేస్తాడో మనకి తెలియదు, కానీ ఆయన యందు మనము విశ్వాసం ఉంచితే, ఆయనకి మొదటిగా మనము అప్పం ఇవ్వగలిగితే, మొదటిగా మనము ఏదైతే మనకి కలిగి ఉన్న దాంట్లో దేవుడికి ఇవ్వగలిగితే, దేవుడు కూడా మన జీవితంలో అదే రీతిగా మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. మన నూనె దేవుడు ఆశీర్వదిస్తాడు, మనకున్న ధాన్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మనకి కలిగిన ప్రతిదీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు. కానీ చాలాసార్లు కూడా ఆశ్చర్యంగానే ఉంటుందండి. చాలాసార్లు కూడా ఎంతో ఆశ్చర్యం, అసలు ఏమీ లేదు అనుకున్నప్పుడు కూడా దేవుడు ఎంతో ఆశ్చర్యం జరిగిస్తూ ఉంటాడు. ఏదన్నా ఒకటి ఒక అరకిలో కర్రీ వండినా కానీ ఆ కర్రీ కూడా ఏంటి ఎంతమంది ఎట్టినా కానీ తరిగిపోవట్లేదు అన్నట్టుగా ఉంటుంది. మొన్న వాళ్ళ అమ్మగారు 2 వంకాయలు పంపించారు. వాళ్ళ చెట్టుకి కాసిన 2 వంకాయలు పంపిస్తే ఆ వంకాయల కూర అండి 3 రోజులు తిన్న తరగలేదండి. అసలు ఏంటో కానీ అసలు దేవుడు అట్లాగా ఎందుకనో కానీ నిజంగా ఒక విధవరాలు వాళ్ళ అమ్మగారు కూడా చూడండి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తే ఏది కాసినా కానీ ఆమె పెంచుకుంటున్న ప్రతీది కూడా ఆ గోంగూర కావచ్చు, లేకుంటే ఆకుకూరలు కావచ్చు, ఏదైనా కానీ మొదటిగా మాకు ఇచ్చిద్ది. అసలు ఏదైనప్పటికీ కూడా దేవుడు ఎంతగా పోషిస్తాడు. ఒక్కొక్కళ్ళు చూస్తే వారానికి నెలకని చెప్పి ఇన్ని బస్తాలు మూటలు తీసుకొచ్చేస్తారు. ఇదిగో వారానికి అని చెప్పి కూరగాయలు కానీ బియ్యం కానీ, తర్వాత మళ్ళీ చూస్తే వాళ్ళు 4 రోజులకి అయిపోయినాయి అంటారు. కానీ దేవుడు ఎంతగా ఆస్వాదిస్తాడంటే మొదటిగా దేవునికి ఇచ్చి చూడు, తర్వాత నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడుద్ది. హల్లెలూయా. అందుకనే ఇక్కడ దైవజనుడు అన్నాడు, నీవు ముందుగా వెళ్ళి నాకు మొదటి అప్పము మొదటిగా చేసి నా యొద్దకు తీసుకుని రమ్మంటున్నాడు. ఏమండి, మొదటిగా ఏదైతే మనము దేవునికి ఇస్తామో దేవుడు కూడా తత్వని తర్వాతే ఆశీర్వదిస్తాడు. అది ఎవరి కొరకంటే అది నీ కొరకే, అది నీ కొరకే ఆశీర్వదిస్తాడు దేవుడు. అది నీ మేలు కొరకే. ఏదైనా నువ్వు కలిగి ఉన్నావంటే అది మొదటిగా దాన్ని బట్టి నువ్వు సంతోషించొద్దు, దాన్ని ఇచ్చిన దేవుని బట్టి నువ్వు సంతోషించు. అది నీకు ఇచ్చే దేవుని బట్టి నువ్వు సంతోషించు. నేను ఇటువరకు కూడా దేవుని సన్నిధికి రాని సమయంలో కూడా ఆదివారం పనికి వెళ్ళేవాడిని. ఆదివారం అప్పుడు పనికి వెళ్ళినప్పుడు నాకు వచ్చేది నాకు 2 వచ్చేది. ఆదివారం పనికి వెళ్ళినప్పుడు నాకు 2 పనికి, నాకు ఆదివారం వెళ్ళినప్పుడు 2 జీతం వచ్చేది. అందుకని ఆదివారం ఇంటికాడ కనపడేవాడిని కాదు. కానీ ఎప్పుడైతే దేవుడిని నేను ఎరిగానో, ఎప్పుడైతే దేవుడిని తెలుసుకున్నానో, ఆ యొక్క రోజును దేవునికి ఇచ్చాను, ఆ యొక్క దినాన్ని దేవునికి ఇచ్చాను. దేవుని సన్నిధిలో గడపడం నేను నేర్చుకున్నాను, దేవునితో నేను మాట్లాడటం నేను నేర్చుకున్నాను, దేవుని యొక్క వాక్యము వినటం ఆ యొక్క ఆదివారం నేను నేర్చుకున్నాను. దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడంటే చాలా ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు, చాలా దీవెన దేవుడిచ్చాడు. ఎందుకంటే మొదటిగా మనము దేవునికి ఇవ్వాలండి, మనం నేర్చుకోవాలి, దేవునికి ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఒక సేవకుడు తన సేవ జీవితంలో ప్రారంభ దినాల్లో ఉన్నాడంట.
ఒక రోజున ఆయనకి అటు ఇటు తిరిగాడు, పరిచర్య చేశాడు. ఒక రోజున ఒక మందిరం కనపడింది. ఇట్లాగే ఆ మందిరంలోనికి వచ్చాడు, మోకరించాడు, ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుంటే దేవునికి ఏదన్నా ఇవ్వాలి అనుకున్నాడు. ఆయన దగ్గర చూస్తేనేమో ఏమీ లేదు, ఒక బైబుల్, ఒక 100 రూపాయల కాగితం తప్ప ఇంకేమీ లేదు. ఆయన అనుకున్నాడు, ఇదిగో ఈ యొక్క 100 రూపాయలు నేను దేవునికి కానుక ఇచ్చేస్తే తర్వాత నాకు ఏమీ లేదు. ఈ 100 రూపాయలు ఉంటే ఈ యొక్క వారం అంతా కూడా ఎట్లా కూడా గడిచిపోద్ది. ఈ 100 రూపాయలు దేవుడికి ఇస్తే ఈ వారం అంతా కూడా పస్తులు ఉండాల్సి వస్తుందని 2 ఆలోచనలు ఆయన మదిలో పుట్టినాయి అంట. సరే, ఏది ఏమైనా కానీ మన దేవుడు నమ్మదగిన వాడు, మన దేవుడు ఎప్పటికైనా అద్భుతం చేస్తాడని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆయనకు ఉన్న ఆ యొక్క 100 రూపాయలు కూడా కానుక పెట్టిలో వేసేసి దేవానికి స్తోత్రం అని చెప్పుకుంటూ బయటికి వెళ్ళిపోయాడంట. కానీ ఎటువంటి దాని మీద మరలా విచారపడలేదు. దాని మీద ఇంకా ఎందుకు నేను వేసానని చెప్పి ఆయన బాధపడలేదు. బయటికి వెళ్ళిపోయాడు. ఇక బయటికి వెళ్ళిపోతే అప్పుడే ఎవరో ఆయనకి తెలిసిన ఒక పాస్టర్ గారు ఎదురయ్యి, అయ్యా మీకు కానుక పెట్టాలని నేను మొత్తం తిరుగుతున్నానయ్యా, మీ ఊరు మొత్తం తిరుగుతున్నాను, ఇక్కడ దొరికారు మీరు అని చెప్పి, మీరు ఇదిగోండి ఇది మీరు చేయి పట్టండి అన్నాడంట. చెయ్యి అంటే చేయి చాపితే ఇట్లాగా 500 కానుక పెట్టాడంట. కానుక పెట్టి నాకు అర్జెంటుగా నాకు ప్రార్థన చేయండి అండి అన్నాడంట. తర్వాత ఆయన సేవకుడు అంటున్నాడు, ఎంతగానో కన్నీరు గార్చాడంట హృదయంలో, ప్రభువా నేను నీకు ఇచ్చింది 100 రూపాయలు ఇచ్చాను, ఆ 100 రూపాయలు ఇచ్చి నేను బయటికి వెళ్ళిన ఆ యొక్క క్షణంలోనే నన్ను వెతుక్కుంటూ మరొక వ్యక్తి నా దగ్గరికి వచ్చి నాకు 500 ఇవ్వడం నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉందని చెప్పి ఆ మందిరం తట్టు తన చేతులు ఎత్తి ఎంతగానో ప్రార్థించాడంట. ప్రభువా నీకు ఇచ్చింది నేను 100, నువ్వు నాకు ఇచ్చింది 5. ఎంత ఆశ్చర్యం చూడండి. అందుకని ఏలియా కూడా అంటున్నాడు, అమ్మ మొదటిగా చేసింది అది మీరు తీసుకోవద్దు, కానీ దేవుని సేవకుడైన నాకు మీరు అదే ఇవ్వండి అన్నాడు. అదే రీతిగా ఆమె ఏం చేసిందంటే ఇక్కడ 14వ వచనంలో, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. హల్లెలూయా. మొదటిగా దేవునికి ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇదిగో ఈ భూమి మీద వర్షము కురిపించు వరకు, అంటే అప్పుడు వర్షం అనేది లేదు, కరువులో ఉన్నారు కదా, వర్షం అనేది పడట్లేదు, మంచు పడట్లేదు, అంత భయంకరమైన కరువులో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ యొక్క పిండి కూడా తీస్తున్నప్పటికీ కూడా అది పెరుగుతూనే ఉంది. హల్లెలూయా. ఆ నూనెను కూడా తీస్తున్నప్పుడు కూడా ఆ నూనె మరల తక్కువ కావట్లేదు, ఎంత తీస్తున్నాం అంతే ఉండిపోతుంది, ఈ పిండి ఎంత తీస్తున్నా అంతే ఉంటుంది. అందుకని చూడండి, ఆమె ఆ కరువులో కూడా పోషించబడుతుంది. 10 అప్పాలు చేసుకోవాలనుకోండి, ఆ పిండి తీస్తుంది, ఆ పట్టిని పిండిని తీస్తూ ఉంది, మరలా అక్కడ చూస్తే మళ్ళీ పిండి ఉంటుంది. ఆ యొక్క రొట్టెని కాల్చడానికి నూనె తీస్తుంటే ఆ నూనె కూడా అట్లే ఉండిపోతుంది. ఎంత ఆశ్చర్యం చూడండి, ఎంత అద్భుతమో చూడండి. అందుకని చూడండి, భూమి మీద దేవుడిని యెహోవా వర్షము కురిపించే వరకు కూడా ఆమె పోషించబడిందండి. ఇదే మాటలు కూడా మనము చూస్తే లూకా సువార్తలో కూడా ఇదే మాటలు మనం చూడగలుగుతాము. లూకా సువార్త 4వ అధ్యాయము 25-26 వచనాలు మనం చదివితే ఈ మాటలు మనకు కనపడతాయండి. లూకా సువార్త 4:25-26. ఏలియా దినముల యందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రులను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దనే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తే గొప్ప కరువు ఉందండి. కరువులో చూడండి, గొప్ప కరువు అంటే అక్కడ ఒకడిని అప్పడిగినా ఎవడిచ్చే పరిస్థితి కాదు. అక్కడ బాబు మేము చచ్చిపోతున్నాం నాయనా, మాకు ఏదైనా ఉంటే పెట్టరా బాబు అంటే అటువంటి సమయంలో కూడా ఎవడు పెట్టడో, నా అనుకునేవాడు కూడా ఎవడు పెట్టడో. అటువంటి గొప్ప కరువు అంటే అది అక్కడ
అందుకని చూడండి, అక్కడ ఇశ్రాయేలు దేశంలో అనేక మంది విధవరాలు ఉన్నారా లేరా? ఉన్నారు. అయినా కానీ దేవుడు ఆ యొక్క విధవరాల యొద్దకు ఎవరి యొద్దకు పంపించలేదు. కానీ ఇక్కడ సీదోను, అక్కడ సారేపతు అనే గ్రామంలో ఈ యొక్క విధవరాల యొద్దకే దైవజనుడని ఏలియాని దేవుడు పంపించాడు. ఎప్పుడు కరువులో, గొప్ప కరువులో అండి. ఎన్ని సంవత్సరాలు దేవుడు పోషించాడు? దాదాపుగా 3.5 సంవత్సరాలు దేవుడు పోషించాడు. ఇక్కడ మనం చదువుకుందాం కదా, ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి ఉందంటే, అంటే 3.5 సంవత్సరాలు ఆకాశం ఏమైపోయింది? మూయబడిపోయింది. మూయబడుతున్న ద్వారా ఏం జరిగింది? వర్షం పడలేదు. వర్షం పడకపోవటం వల్ల జరిగింది ఏంటంటే, ఏ ఒక్క పంట కూడా పండలేదు. ఎక్కడ కూడా సమృద్ధి లేదు. ఎక్కడ చూసినా కానీ భయంకరమైన విపరీతమైన కరువులో ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, ఏలియా దినముల్లో కూడా గొప్ప కరువు సంభవించినప్పుడు ఏలియాని సారేపతు అనే విధవరాలు యొద్దకే దేవుడు పంపించాడు. ఎంతోమంది విధవరాలు ఉండొచ్చు, కాకుంటే దేవుడు ఎవరిని కోరుకున్నాడంటే ఒక విధవరాన్ని దేవుడు కోరుకున్నాడు. ఒక నమ్మకస్తురాలైన విధవరాన్ని దేవుడు కోరుకున్నాడు. తద్వారా ఆమె ద్వారా ఏలియాని దేవుడు పోషించాడు. ఏమండి, ఎప్పుడు చూసినా నా జేబులో డబ్బులు ఉన్నాయి, నా బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, చాలు నేను బ్రతికేస్తాను అన్న ఆ యొక్క వాటిని విడిచిపెట్టండి. అటువంటి భ్రష్ట మనసును విడిచిపెట్టండి. నా జేబులో ఒక 1000 రూపాయలు ఉన్నాయి, నేను తినొచ్చు తాగొచ్చు అనుకున్న దాన్ని విడిచిపెట్టండి. ఎందుకంటే చూడండి, దేవుడు సెలవు ఇవ్వకపోతే ఆ యొక్క ధనాన్ని కూడా నువ్వు అనుభవించలేవు, ఆ యొక్క సిరి సంపదలను కూడా అనుభవించలేరు. ఎందుకంటే దేవుని మీద నమ్మిక ఉంచండి. దేవుడు నిన్ను పోషించగలుగుతాడు, దేవుడు నిన్ను ఆదరించగలుగుతాడు. అందుకని చూడండి, ఆ యొక్క కరువు దినాలు కూడా 3 సంవత్సరాలు 6 నెలలు అంటే మామూలు విషయం కాదు. అది 1 నెల పనికి వెళ్ళకపోయినా, 1 నెల మనం ఇంట్లో కూర్చున్నా, లేకుంటే కరువులో మనం ఉన్నా కానీ అది భయంకరమైన పరిస్థితులు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ దేవుడు కరువులో కూడా, అది చాలా గొప్ప కరువు అంట, అయినప్పటికీ కూడా దేవుడు ఏలియాని పోషించాడు. అదే రీతిగా ఏలియా ద్వారా ఎవరు మళ్ళీ పోషించబడ్డారంటే విధవరాలు పోషించబడింది, విధవరాలు కుమారుడు కూడా పోషించబడ్డారు. ఇంకా ఎవరు కూడా పోషించబడలేదు. ఎక్కడ చూసినా భయంకరమైన కరువులో ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు, డబ్బులున్న కొనుక్కోలేని పరిస్థితులు, వెండి ఉన్న కొనుక్కోలేని పరిస్థితి, బంగారం ఉన్న కొనుక్కోలేని పరిస్థితి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాము. ప్రభు యొక్క సమీపిస్తున్నాడు, దేవుడు రాబోతున్నాడు. ఆయన దినాల్లో మనం ఉన్నాము. మన ఆస్తి మనం రక్షించదు, మనకున్న వెండి బంగారం ఏది కూడా రక్షించదండి. మనకున్న నీతి మనం రక్షించింది. హల్లెలూయా. అందుకని దేవుడు ఆ యొక్క విధవరాల్ని దేవుడు పోషించాడండి. హల్లెలూయా. ఆ 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇలా జరిగిందంటే, ఈ యొక్క విధవరాలకి ఉన్న కొద్దిగానే కానీ దేవునికిచ్చి దేవుని నామాన్ని ఘనపరిచింది. ఏమండి, దేవునికి ఇవ్వకుండా దేవుని ద్వారా మనం ఏది కూడా పొందుకోలేమండి. ఒక వ్యవసాయం చేసే రైతు భూమిని దున్ని ఆ యొక్క భూమిలో ఆ యొక్క గింజలు విత్తినప్పుడే ఆ యొక్క భూమి కూడా ఆ యొక్క మరలా ఆ యొక్క పంటను ఇస్తుంది. ఆ యొక్క గింజలు వేయకుండా ఆ యొక్క పంటను ఇవ్వగలిగిద్దా? ఎక్కడ ఇవ్వలేదు. ఏ భూమి అయినా ఏదైనా కానీ దున్నిన తర్వాత దానికి గింజలు జల్లాలి. ఆ యొక్క ధాన్యపు గింజలు జల్లకుండా ఆ యొక్క పంటను కోయటం అనేది అసాధ్యమండి. అందుకని దేవునికి ఇచ్చి ఆశీర్వదించబడాలి. దేవునికి ఇవ్వకుండా మనము ఎప్పటి కూడా మనము ఆశీర్వదించబడలేము. చూడండి, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, అక్కడ ఆ యొక్క బుడ్డిలో నూనె తక్కువ కాలేదు, అదే రీతిగా ఆ యొక్క తొట్టిలో పిండి కూడా తక్కువ కాలేదన్నాడు. దేవుడు ఎంతగానో గొప్పగా అద్భుతంగా దేవుడు పోషించాడు ఆ యొక్క విధవరాలను.
కరువులో కూడా. హల్లెలూయా. అందుకనే దేవునికి మనము కూడా ఇచ్చి దేవుని ద్వారా దైవికమైన ఆశీర్వాదాలు మనం పొందుకొని దేవుని యొక్క నామాన్ని మనము మహిమపరచాలి. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.